మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన సాధించిన ఘనత, ప్రజల మనసుల్లో పొందిన స్థానం, చేసిన సేవలు టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయేలా ఉంటాయి. అభిమానులు ఆయన్ని దేవుళ్లా భావిస్తారు. కానీ కేవలం స్టార్ హీరోగానే కాకుండా మనసున్న మనిషి, సంకటాల్లో అండగా నిలిచే అన్నయ్యగాను చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. తాజాగా నటుడు ఉత్తేజ్ చెప్పిన కొన్ని విషయాలు దీనికి మరింత బలం చేకూర్చాయి. ఉత్తేజ్కు మెగాస్టార్తో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఆయనను కూడా లక్షలాది మంది అభిమానుల్లాగే అన్నయ్య అని పిలుస్తారు. అయితే 2021 సెప్టెంబర్ 13న ఉత్తేజ్ జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య పద్మావతి క్యాన్సర్తో కన్నుమూశారు. ఆ కష్టకాలంలో మెగాస్టార్ చూపిన సపోర్ట్ గురించి ఉత్తేజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విన్నవారందరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఉత్తేజ్ చెప్పిన మాటల్లోనే ఉంది, నా భార్యకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉందని తెలుసుకున్నప్పుడు వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఆ విషయం చెప్పగానే చిరంజీవి గారు నన్ను హత్తుకొని, ఓ గాడ్, ఏ ట్రీట్మెంట్ అయినా చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు అని తనను ఓదార్చారన్నారు. కానీ అప్పటికే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండడంతో డాక్టర్లు ఆశలు లేవని చెప్పారు. ఒకరోజు ఉదయం పరిస్థితి మరింత దిగజారిపోయింది. నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు ఆమె ఇక లేరని చెప్పేశారు. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి ఏడుస్తూ, పద్దు ఇక లేరు అన్నయ్య అని చెప్పాను. అప్పుడు ఆయన షూటింగ్లో ఉన్నా వెంటనే నీ పక్కన ఎవరున్నారు అని అడిగారు. ఎవరూ లేరని చెప్పగానే, ఓ గాడ్, నేను వస్తున్నా అంటూ వెంటనే హాస్పిటల్కు పరిగెత్తుకొచ్చేశారు. ఆ తర్వాత మా ఆసుపత్రి బిల్లుతో పాటు 11 రోజుల కార్యక్రమాల ఖర్చులన్నింటినీ భరించారు అని ఎమోషనల్గా చెప్పాడు ఉత్తేజ్. ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరూ మెగాస్టార్పై మళ్లీ గర్వపడుతున్నారు. చిరంజీవి కేవలం తెర మీద హీరోగానే కాదు, నిజ జీవితంలోనూ ఒక హీరో అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉత్తేజ్ చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. అన్నయ్య అంటే ఇదే. చిరంజీవి గారి హృదయం ఎంత పెద్దదో ఈ సంఘటన చూపిస్తుంది. ఇలాంటి వాళ్ళు అందరికీ ఆదర్శం అంటూ మెగాస్టార్ మంచితనాన్ని కొనియాడుతున్నారు. చాలామందికి చిరంజీవి ఒక సినిమా లెజెండ్, మరికొందరికి రాజకీయ నాయకుడు. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వారికి ఆయన నిజమైన అన్నయ్య. ఉత్తేజ్ చెప్పిన ఈ కథ చిరంజీవి ఎప్పటికీ ఎందుకు మెగాస్టార్గా నిలిచిపోయారో మరోసారి మనందరికీ గుర్తు చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.